హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నా. ఆనియన్స్, ఆలుగడ్డ, టమాటా వేసి వెరైటీగా చేస్తున్నా. రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇందులో సేమియా వేసి కొంచెం దూరంగా వేయించుకోవాలి. సేమియా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అప్పుడు తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి తగినన్ని. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తగినన్ని వేసుకోవాలి. మనం ఎన్ని కప్పుల ఎంత క్వాంటిటీ సేమియా తీసుకుంటే దానికి డబల్ కొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇందాక ఎంచి పెట్టుకున్న సేమియా ఇందులో వేయాలి. కొంచెం దీన్ని దగ్గర పడనియాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఉప్మా అయిపోయింది. చూడండి, కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన సేమియా రెసిపీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకున్నా. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. తొందరగా ఈజీగా ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. లైక్ చేయండి.